ఈరోజు రఘునందన్ అన్న మాట్లాడుతున్నాడు. రఘునందన్ అన్న ఏది మాట్లాడినా కొన్ని విషయాలలో చాలా కరెక్ట్గా మాట్లాడతాడు. నిజంగా నచ్చిన ఎవరైనా పొలిటీషియన్స్ ఉన్నారు అంటే నాకు రఘునందన్ రావు అన్న ఒక నచ్చిన పొలిటీషియన్. ఏదైనా విషయాన్ని విషయ పరిజ్ఞానంతో మాట్లాడతాడు. దాని మీద అన్నీ తెలుసుకొని అనర్గళంగా మాట్లాడగలిగే వ్యక్తి. అట్లాంటి వ్యక్తి రఘునందన్ అన్న. ఆ రఘునందన్ అన్న ఏం మాట్లాడాడు, తెలంగాణ సీఎం పదవి బీసీలకు ఇవ్వాలి, ఒకవేళ బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ సీఎం పదవి బీసీలకు ఇవ్వాలి, ఇప్పుడు ఖాళీగా ఉన్న 6 మంత్రి పదవులు కూడా బీసీలకు ఇవ్వాలని రఘునందన్ అన్న మాట్లాడుతుండు. నిజంగా రఘునందన్ అన్న మాట్లాడింది వాస్తవమే. కాకపోతే కాంగ్రెస్ పరిస్థితి ఎట్లా ఉండే గతంలో, ఇప్పుడు అధికారంలోకి రాకముందుకు కాంగ్రెస్ పరిస్థితి ఏంది, అప్పుడున్న పీసీసీ అధ్యక్షుడు ఎట్లా ఉన్నాడు, ఏం చేసిండు, సచ్చిన పాములాగా ఉన్నది కాంగ్రెస్ పరిస్థితి అప్పట్లో. అప్పుడున్న గత ప్రభుత్వం పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్లో గెలిచిన వాళ్ళని అందరినీ అందులోకి తీసుకుంటుంటే అప్పుడున్న పీసీసీ అధ్యక్షుడు నిస్సహాయ స్థితిలో ఏమీ చేయలేక తేడగాని లేచి చూసుకుంటూ కూర్చుంటుండే. అట్లాంటి సచ్చిన పార్టీని ప్రతిపక్ష పార్టీ హోదా లేకుండా చేసిరు. అట్లాంటి పార్టీలకు రేవంత్ రెడ్డి వచ్చి జాయిన్ అయ్యిండు. నిజంగా ఎవరైనా ప్రతిపక్ష హోదా లేని పార్టీలకు వచ్చి జాయిన్ అయ్యి ఫైట్ చేసేటోళ్ళు ఎవరైనా ఉంటారా? అట్లాంటి పార్టీలకు వచ్చి బాహుబలిలాగా భుజాల మీద వేసుకొని ఆ పార్టీని అధికారంలోకి తీసుకొని వచ్చిండు. నిజంగా రెడ్లు కావచ్చు, ఏదైనా ఓసీ కావచ్చు, కానీ అట్లాంటి పార్టీని అధికారంలో తెచ్చిండు. కానీ వేరే వాళ్ళు ఉంటే తేగలుగుతారు అట్లాంటి పార్టీని? తేలేరు. తెచ్చిండు కాబట్టి ఇప్పుడు ఉన్నంత వరకు మాత్రం ఆ పార్టీని అధికారంలో తీసుకొచ్చిండు కాబట్టి ఆయనే ముఖ్యమంత్రికి ఉండాలి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ ఖాళీగా ఉన్న 6 మంత్రి పదవులు బీసీలకు ఇవ్వాలి. నెక్స్ట్ టైం అయినా కంపల్సరీ బీసీలకు ముఖ్యమంత్రి పదవి అది కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించాలి. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉన్నది అంటే బీసీలు కూడా కొట్లాడాలి పార్టీ కోసం కొట్లాడితే మంత్రి పదవికి అర్హులవుతారు. ముఖ్యమంత్రి పదవి కానీ మంత్రి పదవి కానీ అర్హులవుతారు. లాస్ట్కి ఎవడో కొట్లాడితే వెనకంగా వచ్చి జయ్యని మాకు కావాలంటే అది కూడా కాదు కదా, అది కూడా తప్పు కదా, కుదరదు కదా. ఇప్పుడు ఎవడో కొట్లాడితే మేము ఎంజాయ్ చేస్తామంటే అది కూడా తప్పు. కొట్లాడాలి, కష్టపడాలి, సాధించుకోవాలి. నువ్వేం చేయకుండా మాకు బీసీలకు ముఖ్యమంత్రి పదవి కావాలంటే అది తప్పు. కొట్లాడాలి. మరి రేవంత్ రెడ్డి కొట్లాడుతున్నప్పుడు ఎవరున్నారు? ఇప్పుడేమో అందరు మాట్లాడతారు, రేవంత్ రెడ్డి తర్వాత వచ్చిన ఆయనకు ముఖ్యమంత్రి పదవి పెట్టిస్తారని అలిగి తుములకి వెళ్తారు వీళ్ళంతా. మరి అంతకుముందు 2 సార్లు పీసీ చేసిన ఆయన, అంతకుముందు ఉన్న ఆయన, గత ప్రభుత్వంలో పరిపాలించిన ఆయన ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడిండు. పెద్దలు జానారెడ్డి గారిని కూడా ఏమన్నాడు, అప్పుడు ప్రతిపక్ష నాయకుని ఇంటికి ఒక ముఖ్యమంత్రి భోజనానికి వెళ్తాడు, బై ఎలక్షన్లు పెట్టించి ఆయన ఓడిపోయినాక అట్లాంటివి ఉంటుండే. కానీ ఇప్పుడు అదృష్టం బాగలేక ఆయన ఓడిపోయిండు. ఏమయ్యా రాహుల్ అనుకుంటా ఎటకారం మాట్లాడి ఆ రకంగా కించపరిచిండు. అట్లాంటి పార్టీని అలా అధికారంలోకి తెచ్చినాక కూడా కొంతమంది మంత్రులు ఉన్నారు, ఎంతసేపటికి అవతలోనికి లాలూచిపడి వానికి ఏదన్నా చేద్దామని చెప్పేసి చేస్తున్నారు. ఇంట్లో ఉన్న మంత్రులు కూడా వాళ్ళకు సహకరిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఎవరికైనా ఏదన్నా వచ్చింది అంటే వీళ్ళే మంత్రులు అధికారులకు ఫోన్ చేసే వాళ్ళకి అది చేసి పెట్టవా, ఇది చేసి పెట్టవా అని చెప్పేసి చేపిస్తున్నారు. వాళ్ళకు సహకరిస్తున్నారు ఇందులో ఉన్న మంత్రులే. అట్లా ఉన్నది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వాళ్లకు కేంద్రంలో కూడా అధికారంలో ఉంటే ఇట్లా ఇక ప్రతిదానికి చిన్న దానికి లొంగి తిరగాల్సిన పరిస్థితి ఉండకపోవు. కేంద్రంలో అధికారం లేదు కాబట్టి సచ్చినట్టు అణిగి ఉండాల్సిన పరిస్థితి ఇప్పుడు. అదే కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు, వైఎస్ఆర్ ఉన్నప్పుడు కేంద్రంలో అధికారంలో ఉండే అప్పుడు వైఎస్ఆర్ ఏంటంటే వన్ మెన్ ఆర్మీ అన్నట్టు ఇట్లా షో చేసి చూపించిండు. కానీ ఇప్పుడు వన్ మెన్ ఆర్మీ షో చేసేందుకు రేవంత్ రెడ్డికి ఫైనల్ అధికారంలో లేదు కదా. కాబట్టి కొంచెం అణిగి మెల్లగా ఇప్పుడు కొంతమంది మంత్రులు వాళ్ళ సొంత బిల్లులు, వాళ్ళ కాంట్రాక్టర్ల బిల్లులు అన్ని దన్న పాస్ చేయించుకుంటారు. కానీ ఈ మంత్రులకు కాంట్రాక్టర్ల మీద ఉన్న చిత్తశుద్ధి కనీసం ప్రజల మీద ఉండలేదు. ప్రజలకు పూర్తి స్థాయిలో రుణమాఫీ అయితే లేదో 70% అయింది, మిగతాది మొత్తం చేద్దాము అసలు అన్న ఆలోచననే లేదు. మేము గెలిచినాము, మాకు మంత్రి పదవులు ఇవ్వాలి, మేము ఈ ఎమ్మెల్యే ఖర్చు పెట్టినాం, ఆ ఎమ్మెల్యే ఖర్చు పెట్టినాం, నా పాలకు నేను 10 మంది ఎమ్మెల్యేలకు ఖర్చు పెట్టుకున్నా, మాకు ఈ మంత్రి పదవి ఉండాలి, మాకు ఇది ఉండాలి, మా వానికి బిల్లులు పాస్ చేయాలి, లేదంటే మా 10 మంది మేము పక్కకు పోతాం, ఈ గుంపు మీటింగులు పెట్టుకున్నాడు ఇట్లా ఉన్నది. కాంగ్రెస్ గ్రూప్ రాజకీయాలంటే ఇట్లుంటుంది. అంటే స్వేచ్ఛ ఎక్కువైపోతుంది కాంగ్రెస్లో. అదే ఇప్పుడు ప్రాంతీయ పార్టీ అనుకో, ఒకడే ఉంటాడు లీడరు, వాడే కుటుంబ పెద్ద, ఇంకా వాడే ఇక దూర ఉంటాడు, ఏం చెప్తే అదే శాసనం.
తినమంటే తినాలి, పొమ్మంటే పోవాలి, అట్లా ఉంటుంది. స్వేచ్ఛ ఉంటేనేమో ఇట్లా ఉంటుంది. ఏ మంత్రి శాఖకు ఆ మంత్రి నిర్ణయాలు తీసుకునే హక్కు జాతీయ పార్టీలలో ఉంటుంది. ఎక్సైజ్ శాఖ ఉంది, ఎగ్జాంపుల్ హోం శాఖ ఉన్నది, ఆర్థిక శాఖ ఉన్నది. దాంట్లో సొంతంగా నిర్ణయాలు తీసుకునే హక్కు ఎలా ఉంటుంది అంటే జాతీయ పార్టీలల్లో సొంత నిర్ణయాలు తీసుకునే హక్కు ఉంటుంది. ఒక ఎమ్మెల్యేగా కాన్స్టిట్యున్సీలో ఏమైనా చెయ్యాలి అని అనుకుంటే సొంత నిర్ణయాలు తీసుకునేది ఉంటుంది జాతీయ పార్టీలల్లో. అదే ప్రాంతీయ పార్టీలల్లో ఆ కాన్స్టిట్యున్సీలో ఏమైనా జరగాల్సినవి కూడా ఆ ఎమ్మెల్యే సొంతంగా తీసుకోలేడు. ఒక ఆఫీసర్ ట్రాన్స్ఫర్ కావాలంటే కూడా పైన వాళ్ళ బాస్ చేపించిండనుకో ఎమ్మెల్యే చేతులు కట్టుకొని నిలబడాలి. అట్లా ఉంటుంది జాతీయ పార్టీలకు ప్రాంతీయ పార్టీలకు తేడా. అది కూడా అర్థం చేసుకోరు కొన్నిటిలో. కానీ స్వేచ్ఛ ఎక్కువైంది కాంగ్రెస్ పార్టీలో. స్వేచ్ఛ ఎక్కువ ఏమవుతుంది, మంత్రులు ఇప్పుడు ప్రతిపక్షాలకు వాళ్ళ పైసలకు వంగి పాత దోస్తానంతో వాళ్ళు ఎగురుతామంటే ఎగరని మేము ఉన్నాం మీరు ఎగురుని మేము చూసుకుంటామని చెప్పేసి వీళ్ళే సహకరిస్తారు కాంగ్రెస్ మంత్రులే. నిజంగా ఇప్పుడున్న కొంతమంది కాంగ్రెస్ మంత్రులు మీ ముఖాలు చూస్తే ఎవడు ఓట్లు కూడా ఇయ్యరు. మీరే అధ్యక్షులు పిసిసి సిఎల్పీలు మీరు ఉంటారు అని అంటే ఎవడు మీకు ఓట్లు కూడా ఇవ్వకపోదురు. ఎవడో కష్టపడితే ఎవడో సుఖపడుతుండు, ఎవడో బాగుపడుతుండు అంటే దానికి ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులు ఒక్కొక్క ఆయన వాస్కోట్ వేసుకొని ఇట్లా టెక్కులు కొట్టు కూడా తిరుగుతాడు. మీ ముఖాలు చూస్తే మీకు అసలు ఓట్లు కూడా వేయరు. వాస్తవానికి నేను గుండె మీద చేసుకుని ఓపెన్గా చెప్తున్నా, రేవంత్ రెడ్డిని చూసి ఓటేసారు కాంగ్రెస్ పార్టీకి. రేవంత్ రెడ్డి లేకుంటే 10 సీట్లు 12 సీట్లు కూడా గెలవకపోదురు. ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఈ మంత్రులు కొంచెము బుద్ధి సిగ్గు తెచ్చుకొని కొంచెము ప్రజల గురించి ఆలోచన చేయాలి. ఎంతసేపటికి మీ కాంట్రాక్టులకు వాళ్ళకు నిధులు సమకూర్చడం కాదు, ప్రజలకు ఏం కావాలి, ప్రజలకు ఏం అందుతలేవు పథకాలు ఏంది, మేము ప్రజల సొమ్ము తింటున్నాం కదా. ఇప్పుడు మీరు తిరిగే కార్లు, మీకు చుట్టూ ఉండే గన్మెన్లు అదంతా ఓడి సొమ్ము, ప్రజల సొమ్ము. మేము ప్రజల సొమ్ము తింటున్నాం, మాకు కనీసం సిగ్గు ఉండాలి, ప్రజలకు ఏదైనా చేయాలన్న ఆలోచన ఉండాలి.